ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక ఎగ్ తీసుకుని సాల్ట్ వాటర్లో వేస్తే ఆ ఎగ్ మునుగుతుందా లేక తేలుతుందా? ఈ డౌట్ మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. ఈ వీడియోలో మనం దానికి ఆన్సర్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అలాగే దాని వెనకాల ఉన్న రీజన్ ఏమిటో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు నేను 2 గ్లాసెస్తో వాటర్ని తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ తీసుకున్నాను. ఒక ఎగ్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్ని తీసుకుని ఫస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్లో వేద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్ని ఫస్ట్ గ్లాస్లో వేస్తున్నప్పుడు కొంత వాటర్ అనేది డిస్ప్లేస్ అయింది. అలాగే ఎగ్ కంప్లీట్గా మునిగిపోయింది. అబ్జర్వ్ చేశారు కదా. ఇప్పుడు సెకండ్ గ్లాస్ ఆఫ్ వాటర్లో కొంత సాల్ట్ని యాడ్ చేద్దాం. మీరు చూస్తే ఇక్కడ సాల్ట్ ఉంది. కొంత సాల్ట్ని సెకండ్ గ్లాస్లో వేస్తున్నాను. సాల్ట్ కంప్లీట్గా కలవడానికి స్పూన్ తీసుకుని కలుపుతున్నాను. ఇప్పుడు సాల్ట్ మెల్లగా వాటర్లో కలిసిపోతుంది. వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూశారు కదా, సాల్ట్ మొత్తం వాటర్లో కలిసిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ గ్లాస్లో ఉన్న ఎగ్ని తీసుకుని ఈ సాల్ట్ కలిపిన వాటర్లో వేద్దాం. ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేద్దాం. చూస్తూ ఉండండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఎగ్ని సాల్ట్ వాటర్లో వేస్తున్నాను. చూశారు కదా, ఎగ్ కంప్లీట్గా మునిగిపోకుండా మధ్యలోనే ఆగిపోయింది. ఫస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసినప్పుడేమో కంప్లీట్గా మునిగిపోయింది. సెకండ్ గ్లాస్లోనేమో మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు సెకండ్ గ్లాస్ ఆఫ్ వాటర్లో కొంత ఎక్స్ట్రా సాల్ట్ని యాడ్ చేద్దాం. సాల్ట్ మొత్తం మళ్ళీ కలవడానికి స్పూన్తో కలుపుతున్నాను. ఇప్పుడు చూస్తే సాల్ట్ మొత్తం వాటర్లో కలిసిపోయిన తర్వాత ఎగ్ అనేది కంప్లీట్గా వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది. అంటే వాటర్లో మునిగిపోకుండా ఫ్లోట్ అవుతుంది. ఎక్స్పెరిమెంట్ రిజల్ట్లోకి వెళ్ళే ముందు మనం డెన్సిటీ అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ డెన్సిటీని తెలుగులో సాంద్రత అని అంటారు. సాంద్రత సూత్రం ప్రకారం ఒక వస్తువు యొక్క సాంద్రత దాని ద్రవ్యరాశి మరియు అది ఆక్రమించే స్థలాన్ని బట్టి నిర్ణయిస్తారు. అంటే డెన్సిటీ ఈక్వల్ టు మాస్ డివైడెడ్ బై వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్లాస్టిక్ డబ్బాలో కొన్ని మార్బుల్స్ తీసుకున్నారనుకోండి. ఆ డబ్బా యొక్క సాంద్రత అనేది ఆ మార్బుల్స్ నెంబర్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఎక్కువ మార్బుల్స్ ఉంటే ఆ డబ్బా యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. తక్కువ మార్బుల్స్ ఉంటే ఆ డబ్బా యొక్క డెన్సిటీ తక్కువగా ఉంటుంది. సెకండ్ గ్లాస్లో ఉన్న నీటిలో మనం సాల్ట్ని కలిపాం కాబట్టి నీటి డెన్సిటీ ఎగ్ డెన్సిటీ కంటే ఎక్కువైంది. దాని కారణంగానే సెకండ్ గ్లాస్లో ఎగ్ నీటిలో మునిగిపోకుండా నీటి మీద తేలింది. ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనం తెలుసుకోవాల్సిన అబ్జర్వేషన్ ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు యొక్క డెన్సిటీ నీటి డెన్సిటీ కంటే తక్కువగా ఉంటే ఆ వస్తువు నీటి మీద తేలుతుంది, అంటే ఫ్లోట్ అవుతుంది. ఏదైనా ఒక వస్తువు యొక్క డెన్సిటీ నీటి డెన్సిటీ కంటే ఎక్కువగా ఉంటే ఆ వస్తువు నీటిలో మునిగిపోతుంది. డెన్సిటీ ఎగ్జాంపుల్స్ మనం డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాం. హీలియం గ్యాస్ బెలూన్స్ గాల్లోకి ఎగరటం, అలాగే వాటర్ మీద ఐస్ ఫ్లోట్ అవటం, షిప్స్ సముద్రంలో ఫ్లోట్ అవుతూ వెళ్ళటం, ఇవన్నీ కూడా డెన్సిటీకి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. డెన్సిటీ గురించి మీకు తెలిసిన విషయాల్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.